జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐటమ్. నేను మీ చాణక్య. గైస్, మనము క్రిప్టో కరెన్సీ అని వింటూ ఉన్నాము. అరే, మనకు కరెన్సీ ఓకే, కానీ క్రిప్టో కరెన్సీ ఏంటి అని చెప్పేసి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్గా ఏంటంటే ఈ బిట్ కాయిన్ అనేది 1 lakh 2 lakhs ఉన్నప్పుడు కూడా చాలామంది వినే ఉంటారు. కాకపోతే ఇప్పుడు దాని వాల్యూ అనేది అక్షరాల 98,20,000 అయిపోయింది. ఏంటి మరి అది? దాన్ని మనం నిజంగా చూసుకోవచ్చా? మనం డ్రా చేసుకోవచ్చా? నిజంగా ఆ రోజు కొనింటే బాగుండేది కదా? ఇలా బోల్డ్ అనే డౌట్లు అనేది కూడా వస్తుంటుంది ఈ క్రిప్టో కరెన్సీ మీద. ఈరోజు క్రిప్టో కరెన్సీ అనేది ఎలా ఉంది, మరి దానిలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఇలా బోల్డ్ అన్ని సంగతులు అనేది కూడా మనతో పాటు మాట్లాడడానికి పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన మాధవరెడ్డి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి మేడంతో మాట్లాడదాం, ఈ క్రిప్టో కరెన్సీ యొక్క సంగతులు ఏంటో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. క్రిప్టో కరెన్సీ ఈ పేరు వినగానే ఎందుకో ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది అసలు. డిస్కంఫర్ట్ అన్నీ అనమాట. అన్బిలీవబుల్. ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్లీ దాన్ని మనం అన్బిలీవబుల్ అనొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా అసెట్ అనేది మనకు కనిపిస్తుంది. వెన్ యూ సీ, మనకేంటంటే ఇప్పుడు డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఇఫ్ ఇట్ ఈస్ గోల్డ్, యూ కెన్ సీ ద గోల్డ్. రియల్ ఎస్టేట్, యూ కెన్ సీ దట్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ స్టాక్స్, దెర్ ఈజ్ ఏ కంపెనీ మనకు కనపడుతుంది. ఎందుకంటే డిమార్ట్కి మీరు వెళ్తూ ఉంటారు, వాళ్ళ బిజినెస్ చూస్తూ ఉంటారు. యూ ఫీల్ ఓకే, వీళ్ళ బిజినెస్ నడుస్తుంది, సో మనం ఈ స్టాక్స్ కొనొచ్చు. రిలయన్స్లో మీరు అలానే మనం జియో, ఇవన్నీ కూడా మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం, బాటా కానీ ఇవన్నీ. సో దట్ యూ కెన్ బిలీవ్, లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్. బట్ వేర్ ఈస్ దిస్ స్టాండ్స్, దిస్ క్రిప్టో కరెన్సీ? ఇదేంటి అసలు? కరెన్సీని ఎక్కువగా ఏంటంటే ఎవ్రీ కంట్రీ ఆ ఎకానమీని, ఈ కరెన్సీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మరి దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంటే దెర్ ఈజ్ నో కంట్రోల్. దట్ ఈస్ ద కాల్డ్ ఏంటంటే డీ కంట్రోల్ అనమాట. ఇక దాని మీద డీసెంట్రలైజ్డ్ అంటాం. ఇప్పుడు ఒక కరెన్సీని ఒకరు కంట్రోల్ చేస్తూ ఉంటారు, దాన్ని అంటే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎంత ఇన్ఫ్లోస్, ఆర్బీఐ లాగా, లైక్ అక్కడ మనకి యుఎస్లో అయితే అక్కడ వాళ్ళు సెంట్రలైజ్డ్గా ఎంత మనకి అమౌంట్, అంటే ఎన్ని డాలర్స్ మార్కెట్లో ఉండాలి, ఎన్ని రూపీస్ మార్కెట్లో ఉండాలి, ఇదంతా కూడా ఒక సెంట్రలైజ్డ్ అంతా కూడా. దానికి రెగ్యులేషన్ ఉంటుంది, గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. మీరు యాక్సెప్ట్ చేస్తారు, నేను యాక్సెప్ట్ చేస్తాను. అండ్ ఎస్పెషల్లీ వీ డూ ట్రాన్సాక్షన్స్. ఇండియన్ రూపీస్లో మనము ట్రాన్సాక్షన్స్, బట్ వీటికి ట్రాన్సాక్షన్స్ చేయడము కుదురుతుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అసలు దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? దెర్ ఈజ్ నో కంట్రోల్ ఎట్ ఆల్. దీనికి ఎవరు కంట్రోల్ చేసేది ఏముండదు. ఇట్ ఈజ్ అ డిజిటల్ అసెట్ అంటున్నారు. బట్ ఇలాంటిది ₹1 కోటి అయిపోవడం, now everyone is talking about it, talk of the town అని చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ బిట్ కాయిన్ హ్యాస్ రీచ్డ్ 1 crore. అంటే ఒక్క బిట్ కాయిన్ మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే 1 crore ఉంది. సో ఇది ఎలా జరిగింది? సో ఇట్ ఈస్ జస్ట్, అంటే మనం ఒక 6 months, ఒక 1 year బ్యాక్ వెళ్తే ఇట్ ఈస్ జస్ట్ $40,000, $60,000 ఉండేదండి. సో దాదాపుగా ఇది ఇంత వాల్యూ ఎందుకు పెరిగింది సడన్గా? ఇంత ఇంట్రెస్ట్ కానీ ఇంతమంది ఎందుకు దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే ద థింగ్ ఈజ్ రిలేటెడ్ టు ట్రంప్ అని చెప్పొచ్చు. ఓకే, సో ట్రంప్ ఎప్పుడైతే రీ-ఎంట్రీ ఇచ్చారో, ఆయన ఇంకొకసారి ఎప్పుడైతే ఆయన ప్రెసిడెంట్ అయ్యారో, అప్పటి నుంచి ఈ క్రిప్టో కరెన్సీకి కొంచెం యాక్సెప్టెన్స్ ఆయన తీసుకురావడము, ఒక రెగ్యులేషన్స్ తీసుకొద్దాము, ఈ కాయిన్స్ అన్నిటికీ కూడా, ఈ క్రిప్టో కరెన్సీస్ కూడా ఒక రెగ్యులేషన్ పెడదాము అనేది ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేశారండి. సో హీ వాంటెడ్ సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ టు బి హ్యాపెన్ ఇన్ బిట్ కాయిన్. అంటే మీరు ఏదైనా మీరు ఎయిర్ టికెట్ కొనుక్కోవాలి అనుకుంటే, సో దే మైట్ యాక్సెప్ట్ బిట్ కాయిన్. ఓకే, సో అలా మిమ్మల్ని కొంచెం దీని యాక్సెప్టెన్సీని పెంచటం కానీ, లేకపోతే రెగ్యులరైజ్ చేసేటట్టుగా కొన్ని యాక్ట్స్ తీసుకురావడం కానీ, దీని గురించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి యాక్సెప్టెన్స్ని తీసుకురావడం అనేది ఆయన వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యి. సో అక్కడ నుంచి మీరు చూసుకుంటే బిట్ కాయిన్ హ్యాస్ గాట్ 60% పెరిగిందండి. ఆల్మోస్ట్ 60% ఇన్ జస్ట్ 6 months. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఎక్కడ ఒక 40 lakhs 45 lakhs ఉండేది, ఏకంగా ₹1 crore వెళ్ళింది. అప్పుడు ఆయన రాకముందు 60 lakhs 50 lakhs ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 40 నుంచి 1 crore అయిపోయింది. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ రీ-ఎంట్రీ ఆఫ్ ట్రంప్ అని మనం చెప్పొచ్చు. ఆయన పాజిటివిటీ టువర్డ్స్ దిస్ క్రిప్టో కరెన్సీస్ ఆర్ గోయింగ్ టు బి నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్. మేబీ గోల్డ్ని సర్పాస్ చేయొచ్చు, డాలర్ని సర్పాస్ చేయొచ్చు, ఆ విధంగా ఆయన దాన్ని చేస్తున్నారండి. సో దాంతోపాటు కొన్ని కార్పొరేట్స్ కూడా బై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని కార్పొరేట్స్ వాళ్ళ అసెట్స్ని కొన్ని ఈ బిట్ కాయిన్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా మనకి కొన్ని వార్తలు వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు బిట్ కాయిన్లో.
అని అంటున్నారండి. సో దానివల్ల ఏమవుతుందంటే సడన్గా ఈ ప్రైస్ అనేది పెరుగుతుంది. సో నౌ ఈజ్ ఇట్ టూ లేట్ టు బై 1 crore అసలు ఈ టైంలో అసలు దాన్ని ఏంటంటే ఫ్రాక్షన్స్లో బై చేసుకోవచ్చు అండి. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎన్ ఈటీఎఫ్. ఈటీఎఫ్లో మీరు 1000 రూపీస్ పెట్టుకోవచ్చు, 500 రూపీస్ కూడా పెట్టుకోవచ్చు. దానికి ఏంటంటే మన ఇండియాలో ఏంటంటే కాయిన్ DCX అని చెప్పి మనకి స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది ఈ బిట్ కాయిన్కి. సో మీరు వీటి ద్వారా మీరు ఎంతైనా మీరు ఒక యాప్ని డౌన్లోడ్, వాళ్ళు ఒక యాప్ ఇస్తారు, మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. సో యూ కెన్ కీప్ 1000, 2000 ఎంతైనా. సో హూ ఈజ్ బయింగ్ దీస్ బిట్ కాయిన్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా? ఇండియాలో ఎక్కువగా దీనికి సపోర్ట్ ఇస్తుంది జెన్జీ అని చెప్పొచ్చు అండి, ద ఏజ్ గ్రూప్ బిట్వీన్ 20-25. నేను ఒక MBA కాలేజ్కి వెళ్ళాను. సో దే ఆర్ ఆల్ బిట్వీన్ 20 years ఆర్ మేబీ లెస్ దాన్ మేబీ 19 years ఉంటారు. అందరు స్టూడెంట్స్ కూడా బిట్ కాయిన్లో ట్రేడ్ చేస్తున్నారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎంటైర్ కాలేజ్ వాళ్ళ MBA స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా బిట్ కాయిన్లో ట్రేడ్ చేస్తున్నారు. అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ క్రేజ్ అండ్ హౌ మచ్ సపోర్ట్ దే ఆర్ గెటింగ్ టువర్డ్స్ దీస్ క్రిప్టో కరెన్సీస్. అంటే ఇలాంటి కరెన్సీస్ అంటే క్రిప్టో కరెన్సీస్ దాదాపుగా 10 లక్షల కాయిన్లు ఇప్పటికీ వచ్చాయి వెళ్ళిపోయండి. ఈ బిట్ కాయిన్, ఇథీరియం, ఇలా కొన్ని బియాన్స్, ఇలాంటి కొన్ని కాయిన్స్ మాత్రం కొంచెం మనకి ఇంకా కనిపిస్తున్నాయి కానీ, బట్ ఇలా ఎవరైనా ఒక కాయిన్ తీసుకురావడము, దాన్ని కొంచెం తీసుకెళ్లడము, ఒక వాల్యూని తీసుకెళ్లడము, సో సైలెంట్గా మళ్ళీ ఆ కాయిన్స్ అన్నీ కూడా డివాల్యూ అయిపోతున్నాయి. సో దెర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ మనీ హ్యాస్ బీన్ స్పెంట్ అండ్ వేస్టెడ్ ఆన్ దీస్ ఆల్ట్ కాయిన్స్ అంటారనమాట, ఆల్టర్నేటివ్ కాయిన్స్ అంటారు. సో ఇలాంటి కాయిన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ. సో మాకు ఇంకా ఈ మనీతో పని లేదు, బట్ వీ వాంటెడ్ టు సీ సమ్ ఎక్స్పెరిమెంట్స్. నేను ఇందులో పెడతాను, ఏమో ఫ్యూచర్లో నేను పెట్టిన ఈ 10,000 10 లక్షలు అయిపోతాయి అనే చాలా మందికి ఆలోచన ఉంటుంది. బట్ ఏంటంటే మీకు ఆ 10,000తో పని లేదంటేనే పెట్టండి, ఎందుకంటే ఆ 10,000 జీరో అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కానీ ఈ క్రిప్టో కరెన్సీ గురించి చెప్తూ ఉన్నా, వింటూ ఉన్నా, చదువుతూ ఉన్నా కానీ ఎలా అనిపిస్తుంది అంటే, ఎవరైనా కానీ ఒక మంత్రగాడు వచ్చేసి గాల్లో ఇలా తీస్తాము ఇలా అన్నట్టు అవుతాయి అంటే అదో కనిపిస్తుంది చూసావా అని అది వెళ్ళిపోతుంది కూడా, వస్తుంది. అవును, కరెక్ట్ అలానే ఉంటుందండి. ఎందుకంటే దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ దట్ మే బికమ్ 80%, 90% వాల్యూ ఒకేసారి క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బికాస్ దెర్ ఈస్ నో అండర్లయింగ్ అసెట్ యాజ్ సచ్. ఇది ఒక ఆల్గరిథం ద్వారా జరుగుతూ ఉంటుంది కాబట్టి, సో అసలు మనకి టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి, అసలు ఈ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోవాలి. సో తెలుసుకున్న తర్వాత ఈ బిట్ కాయిన్లోకి వెళ్తే, అంటే ఈ క్రిప్టో కరెన్సీస్లోకి వెళ్తే బాగుంటుందండి. ఎస్పెషల్లీ వీ వాంటెడ్ టు హైలైట్ ద రిస్క్స్. ఇందులో రిస్క్స్ ఏముంటాయంటే, ఎనీ టైం చెప్పాను కదా, ఈ పాటికే 10 లక్షల కాయిన్స్ వచ్చాయి వెళ్ళిపోయాయి. చాలా మంది మీకు వచ్చి ఇది నెక్స్ట్ బిట్ కాయిన్ అవుతుంది అని చెప్పి మీకు అమ్మేయచ్చు. ఒక ఏదో కొత్త కాయిన్ పేరు చెప్పేసి ఇది 10 రూపీసే ఉంది, మీరు బై చేసుకోండి, ఇది నెక్స్ట్ బిగ్గెస్ట్ బిట్ కాయిన్ అయిపోతుంది అనగానే ఓకే అని మీరు బై చేస్తారు. బట్ దట్ కెన్ ద వాల్యూ కుడ్ బి జీరో ఇన్ నో టైమ్. అలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక ఛాన్సెస్ ఏంటంటే బిట్ కాయిన్లో, అంటే ఇలాంటి క్రిప్టో కరెన్సీస్లో స్కామ్స్. సో మనం రీసెంట్గా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ స్టాక్ ఎక్స్చేంజ్, కాయిన్ DCX స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళ మనీయే వాళ్ళ వర్త్ ఆఫ్ 400 crores, 397 crores వరకు బిట్ కాయిన్స్ డిసపియర్ అయిపోయి. సో బిగ్గెస్ట్ స్కామ్, దట్ టు ఇన్ జస్ట్ 40 seconds. Yes, 40 seconds లో 400 crores. So these are all the things can happen with these kind of cryptocurrencies and bitcoins. మీరు నిజంగా ఓకే మేడం మేము కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ చేస్తాము, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాము, రిస్క్ తీసుకుంటాము అంటే ఓకే, యూ కెన్ టేక్ ఇట్ అప్ టు సమ్, అంటే గోల్డ్లో పెడుతున్నాము మేము, స్టాక్స్లో పెడుతున్నాము, ట్రేడింగ్లు చేస్తున్నాము, సో ఇది కూడా చేస్తాము, ఏమో అది క్లిక్ అవ్వచ్చు అనుకునే వాళ్ళంటే ఇంకా ఆ మనీతో మీకు ఇంకా అవసరం లేదు, పెట్టేసి మర్చిపోండి, అది ఉంటే ఉంటుంది పోతే పోయినా పర్వాలేదు, దానివల్ల మీకు ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తాము అంటే లిమిటెడ్గా కొంచెం మనం ఇలాంటి కాయిన్స్. బట్ ఇప్పుడు కొన్ని మన కాయిన్స్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ బిట్ కాయిన్, ఇథీరియం, బియాన్స్ అనేవి కొన్ని కాయిన్స్ అయితే కొంచెం పాజిటివ్గా కనిపిస్తున్నాయండి. బట్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ద కాయిన్స్ విచ్ ఆర్ వెరీ మచ్ న్యూ ఇన్ టు ద మార్కెట్లోకి వచ్చిన ప్రతి దాంట్లోకి మీరు వెళ్తే మాత్రం చాలా వరకు మీ మనీ అనేది జీరో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో టేక్, అంటే చాలా మన న్యూసెస్ అయితే వస్తున్నాయండి, లైక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ డిజిటల్ గోల్డ్ అని. నెక్స్ట్ డిజిటల్ గోల్డ్, ఈ గోల్డ్ని కూడా అంటే మార్కెట్ క్యాప్ ఇట్ ఈజ్ అరౌండ్ ఓన్లీ $2 trillion ఇప్పటి వరకు మనకి బిట్ కాయిన్స్లో ఉంటే, గోల్డ్ అయితే $22 trillion ఉంది. సో ఎప్పటికైనా ఇది రీచ్ అయిపోతుంది అంటే మార్కెట్ క్యాప్ ఆఫ్ గోల్డ్ని కూడా
అంటే మన వరల్డ్లో ఉన్న మొత్తం గోల్డ్ వాల్యూని కూడా ఇది బీట్ చేసి వెళ్ళిపోతుంది. ఇలాంటి చాలా విషయాలు మీకు వినిపిస్తూ ఉంటాయండి. బట్ మీరు ఎంతవరకు తీసుకోగలరు రిస్క్? ఈ మనీ మాత్రం పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఏమీ ఉండదండి. ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీథింగ్, ఇట్ కెన్ డీవాల్యూ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మొత్తం 80-90% కూడా 100% కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇఫ్ యూ క్యాన్ టేక్ దట్ రిస్క్, ఓకే, టేక్ దట్ రిస్క్ టు దట్ ఎక్స్టెంట్. అలానే మనకి ఈటీఎఫ్స్ ద్వారా మీరు ఎంటర్ అయితే టు సమ్ ఎక్స్టెంట్ అది బెటరేనండి. ఇప్పుడు బ్లాక్ రాక్ అనే కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఈటీఎఫ్స్, ఈ బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీస్ ఈటీఎఫ్స్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. మీరు ఈటీఎఫ్స్ ద్వారా వెళ్తే, ఎందుకంటే ఈ మొత్తం వాళ్ళు ఏం చేస్తారు, మీ దగ్గర మనీ తీసుకొని వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ద సెక్యూరిటీ విల్ బి టేకెన్ కేర్ బై దిస్ కంపెనీ. సో మీకైతే అంత రిస్క్ ఉండదు, ఎందుకంటే వీళ్ళు బై చేస్తున్నది మిడిల్ మ్యాన్ వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు డైరెక్ట్గా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా మీరు అట్లీస్ట్ ఈటీఎఫ్స్ ద్వారా అయినా వెళ్తే టు సమ్ ఎక్స్టెంట్ బెటర్ అనిపిస్తుందండి. సో నైస్ మ్యామ్. క్రిప్టో కరెన్సీ గురించి అయినా కానీ అది ఎలా ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించారు. కానీ ఫైనల్గా ప్రేక్షకులకు మాత్రం ఒకటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, డబ్బులు ఎవరికి ఊరికే రావు. కాబట్టి క్రిప్టో కరెన్సీని నమ్మడం అనేది కూడా ఇంకా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.